పొదలకూరు మండలం మొగల్నూరులో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరుగుతోంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం అటవీశాఖ భూమిగా ఉంది. వారేమో రెవెన్యూ భూమి అని చెప్తున్నారు. మొత్తానికి ప్రభుత్వ భూమే. అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరి 12నే మా నాయకులు స్పందనలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన కలెక్టర్ తీసుకున్న చర్యలు శూన్యం. బ్లాస్టింగ్తో లోతైన గుంతలు చేయడంతో పాటు కనిపించకుండా మట్టి కట్టలు వేసి అక్రమాలకు పాల్పడుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గం. ఈ రోజుకి కూడా అక్రమ మైనింగ్ యథావిధిగా సాగుతోంది. GPS ఆధారిత ఫోటోలతో సహా కలెక్టర్కు పంపాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఇప్పుడు మైనింగ్ అధికారులను పంపామంటున్నారు. రెవెన్యూ శాఖ ఏం చేస్తోంది? ఒక సామాన్యుడు ఇంటి అవసరాలకు ట్రక్కుతో మట్టి తీసుకెళ్తుంటే నానా బెయిలబుల్ కేసులు పెట్టి వెంటాడుతున్న సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఈ దోపిడీ కనిపించలేదా? ఇప్పటికే వరదాపురంలో 100 కోట్ల దోపిడీ జరిగింది. ఇప్పుడు మొగళ్ళూరులో అంతకు మించి అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికీ ఒంటి నిండా బట్ట కట్టుకోలేని గిరిజనులు పేదోళ్ళు ఉన్నారు ఈ నియోజకవర్గంలో కూడా. కాకానికి ఎందుకు ఇంత దోపిడీ చేస్తున్నాడో మాకైతే అర్థం కావటం, ఇంత దుర్మార్గాలు ఎందుకు చేస్తున్నాడో మాకు అర్థం కావటం. ఏం చేస్తాడు ఈ ఆస్తులన్నీ, ఈ వేల కోట్లు ఎత్తుకుపోయి ఏం చేస్తాడు అని చెప్పేసి మాకు అర్థం కావటం. ఒక పని చేయండి కాకాని, 90,000 చిల్లర ఇల్లు ఉన్నాయి సర్వేపల్లిలో. దాంట్లో ఒక తీసి ఒక 20,000 ఇళ్ళు, 7,000 ఇళ్ళు ఉంటాయి. 70,000 ఇళ్ళు, 90,000లో 20,000 తీసి 70,000 ఇళ్ళు, 2 లక్షల రూపాయలు ఇంటికి. బీసీలు, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ 70,000కి 70,000 ఇళ్ళకి 2 లక్షల రూపాయలు, 1,400 కోట్లు అనుకుంటా. మీ తాత సొత్తేం కాదు కదా. పోటీజీబాక్ ఎలక్షన్లో 1,400 కోట్లు వాళ్ళకి ఇచ్చేసి 2 లక్షల లెక్కన. ఏదన్నా దేవుడు ఏమన్నా నేను క్షమిస్తాడేమో. నువ్వు పాపాలు అనిపిస్తావు. కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి అత్యంత అవినీతి పిశాచికి ఆ జగన్మోహన్ రెడ్డి ఎట్ట సీట్ ఇచ్చాడో నాకైతే అర్థం కాలే. ఆయన ఎట్ట మంత్రిని చేశాడో నాకైతే అర్థం కాలే. మా జీవితంలో ఇటువంటి పనులు చేయలే. అరే ప్రజల ఆస్తులు కాపాడాం మేము. నువ్వు ప్రజల ఆస్తులు దోచుకుంటుండవు. పబ్లిక్ ప్రాపర్టీ ఇది. ఎవడబ్బా సొత్తు ఇది? కాకానే నీకు పోయే కాలం వచ్చింది. నిన్ను ఆ భగవంతుడు కూడా కాపాడాడు. నేను ఒకటే చెప్తుండా, వీటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తా. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తిలే. దీని మీద లీగల్గా ఫైట్ చేస్తాం. ఎలక్షన్ కమిషన్లో ఫైట్ చేస్తాం. ఎలక్షన్లో ఫైట్ చేస్తాం. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తిలా పెట్టాము. కలెక్టర్ ఇప్పుడు మైనింగ్ వాళ్ళని పంపించాడు. అది కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి. ఒక వరదాపురం మైన్ 100 కోట్లు మినిమం వరదాపురంలో ఒక 500 కోట్లు. ఇక్కడికి వస్తే మేము నిజంగా స్టన్ అయిపోయినాం. మొగళ్ళూరులో ఒక 50 ఎకరాల్లో ఒక 500 కోట్లు కాచి ఎత్తేసింది కానీ, తువ్వేసింది కానీ, ఇప్పుడు ఉండే స్టాక్ 500 crores. మాకు అర్థం కావటంలే. అక్కడ మరుపూరుకి నేనే ఇప్పుడు GPS మ్యాప్స్ పంపించా ఉదయం. ఇప్పుడు మరుపూరుకు పోయి ఉండరు. మరుపూరు ఎన్ని రోజుల నుంచి పెడుతున్నాను జిల్లా కలెక్టర్కి, అధికారులకి, ఒక్కడు పోలే. మొగళ్ళూరు 12 తీస్తే ఒక్కరు పోలే. 12వ తేదీ ఇచ్చాం పిటిషన్, ఏ ఒక్కరూ రాలే. ఈరోజు కోడ్ వచ్చింది కాబట్టి ఈరోజు ఇంకా భయపడి, ఇది ఫిబ్రవరి 12, మార్చి కాదు, ఫిబ్రవరి 2, ఈరోజు మార్చ్ 18. అయ్యో, ఇక్కడ కుక్కలు కూడా రాలే. ఫిబ్రవరి 12వ తేదీ ఇస్తే ఇక్కడికి ఎవరైనా రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్ ఎవరైనా వస్తే ఒట్టు మైనింగ్ వాళ్ళు చూసుకోవాలంటాడు. కలెక్టర్ గారు ఇప్పుడే ఫోన్లో మాట్లాడా, నేను మైనింగ్ పంపించాను అంటాడు. రెవెన్యూ ఏం చేస్తుంది? రెవెన్యూ ల్యాండ్ 500 కోట్లు ఎత్తేసారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి
అక్కడ 500 కోట్లు, ఇక్కడ 500 కోట్లు. మరుపూరు ఏంటో మేము చూడలే. ఇప్పుడు 6 ట్రక్కులు ఇసుక ఇరువురు నుంచి పోతుంది. ఈ 5 ఏళ్లలో ఇరువురులో ఒక 500 కోట్లు ఇసుక లేచిపోయింది. 60 టన్నుల ట్రక్కులు తెలంగాణకి, కర్ణాటకకి వెళ్ళిపోయినాయి 5 years.